లేకుండా చేస్తానంటూ వార్నింగ్ ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్లో అంతర్యుద్ధానికి ట్రంప్ సపోర్ట్ అంటూ అక్కడ మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో నిరసనకారులకు ట్రంప్ సాయం అందించాలంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. అయితే ట్రంప్ సాయంపై ఇరాన్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరాన్పై పెత్తనం చెలాయిస్తే దాడి చేస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ వార్నింగ్పై ట్రంప్ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన హత్యకు ప్లాన్ చేస్తే ఇరాన్ను భూస్థాపితం చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇప్పటికీ ఇరాన్పై దాడికి అమెరికా బలగాలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడంటూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నా మనం చూస్తూనే ఉన్నాం. ఇరాన్లో అక్కడ జరుగుతున్న అల్లర్లు కావచ్చు, అక్కడ జరుగుతున్న నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు మిన్నంటుతున్నాయి. రోజు రోజుకి ఇంకా పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ ట్రంప్ ఏమన్నాడు? ఇటు నేను చూస్తున్నాను, వాటిని పర్యవేక్షించడం జరుగుతోంది. ఒకవేళ పరిస్థితి కనుక ఆందోళనకరంగా మారితే, అంటే ఇరాన్ పాలకవర్గం కనుక అక్కడ నిరసనకారుల మీద ఉక్కుపాదం మోపే విషయంలో ఎవరికైనా గాయపరిచినా, ఎవరి మీద దాడికి పాల్పడినా వెంటనే ఇటు అమెరికా వాళ్ళకి రక్షణగా నిలుస్తుంది, అమెరికా వాళ్ళ వైపు నిలబడుతుంది అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు దీని మీదే ఇరాన్ నిరసనకారులు మనం చూసాం. ట్రంప్ మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని నడి మధ్య గోదావరిలో నట్టేట ముంచేశాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అయితే ఎందుకు ట్రంప్ పట్టించుకోలేదు, ట్రంప్ ఏం జరిగింది, వీటి గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ఇరాన్ విషయంలో ట్రంప్ ఏమన్నాడు ఒకసారి చూద్దాం. Well, they shouldn't be doing it, but I've left notification. Anything ever happens, we're going to blow the whole country is going to get blown up. So we've, originally Biden should have said something, when they made a statement, we always said, why isn't Biden saying anything? Because he didn't. But a president has to defend a president. Like if I were here and they were making that threat to somebody, not even a president, but somebody like they did with me, I would absolutely hit them so hard. But I have very firm instructions. Anything happens, they're going to wipe them off the face of this earth. Well, they shouldn't be doing it, but I've left notification. Anything ever happens, we're going to blow the whole country is going to get blown up. So we've, originally Biden should have said something, when they made a statement, we always said, why isn't Biden saying anything? Because he didn't. But a president has to defend a president. Like if I were here and they were making that threat to somebody, not even a president, but somebody like they did with me, I would absolutely hit them so hard. But I have very firm instructions. Anything happens, they're going to wipe them off the face of this earth. Well, రైట్. అది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఏమంటున్నాడు? ఒకవేళ ఇరాన్ కనుక నా మీద దాడికి ప్లాన్ చేసినా, లేకపోతే నన్ను ఏమైనా చేయాలనుకుంటే కనుక విడిచిపెట్టలేదు. బ్లోన్ అప్, ఎంటైర్ కంట్రీ విల్ బి బ్లోన్ అప్ అంటూ కూడా, అంటే పూర్తిగా ఇరానే లేపేస్తానని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇటు బైడెన్ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ప్రెసిడెంట్గా బైడెన్ ఏమీ చేయలేదు. గత కొద్ది రోజులుగా ఆయన అంటున్న మాట ఇది. బైడెన్ అసలు చేతకాని వ్యక్తిలో ఉండిపోయాడు. బైడెన్ కనుక సరిగ్గా చేస్తుంటే ఈరోజు ఇటువంటి దుస్థితి వచ్చేది కాదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. కానీ ట్రంప్ ఇంకా ఏమంటున్నాడు? ఇక్కడ విడిచిపెట్టేది లేదు. ఒకవేళ నన్ను కనుక అటాక్ చేయాలని చూస్తే, నా మీద కనుక దాడి చేయాలని చూస్తే వాళ్లకు ఇంకా గట్టిగా ధీటైన జవాబు ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏమని, అమెరికా ఎందుకు గత కొద్ది రోజుల క్రితం చూసినప్పుడు దాడికి వెళ్ళిపోతుంది, దాడి చేసేస్తుంది అని చెప్పి మాట్లాడుకున్నాం. బట్ ఎందుకు అక్కడ హోల్డ్ అయింది అనే విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ న్యూస్ అవుట్లెట్స్లో చర్చకు వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఉన్నది ఇజ్రాయెల్, రెండోది ఇటు సౌదీ కావచ్చు, లేకపోతే అరబ్ దేశాలు కావచ్చు. ఏమని, ట్రంప్తో భేటీ అయ్యాయట ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్. ఇజ్రాయెల్ భేటీ అయింది. ఏముంటుంది, ఇప్పటికిప్పుడు మీరు దాడి చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మరి ముఖ్యంగా అరబ్ కంట్రీస్ మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా సైనిక స్థావరాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇరాన్ ప్రతి దాడికి దిగితే అది కేవలం అక్కడ వైమానిక స్థావరాలు, లేకపోతే మీకున్న బేసెస్, అంటే మేబీ వైమానిక స్థావరాలు కావచ్చు, అంటే ఎయిర్ బేసెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమెరికా మిలిటరీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడున్న ఆ బేస్ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు కేవలం అది అక్కడికి మాత్రమే పరిమితం కాదు, అక్కడ చుట్టుపక్కల ఆ దేశాల్లో ఉన్న ప్రజలకి కూడా, అంటే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా ఇబ్బంది అవుతుంది. అంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఇది ఆ దేశాల మీద కూడా ప్రభావం చూపిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అని చెప్పి. అండ్ మొసాద్ ఏమంటోంది, మొసాద్ కూడా ఒకటే అంటోంది, ఇప్పటికిప్పుడు మనం వెళ్ళడం కరెక్ట్ కాదు, పూర్తి స్థాయిలో
అష్టదిగ్బంధనం చేయాలి, మన వాడక భాషలో చెప్పాలంటే. పూర్తిగా ఇరాన్ ఉక్కిరిబిక్కిరి చేసిన తర్వాత మాత్రమే, పూర్తిగా టైటన్ చేసిన తర్వాత మాత్రమే ఇది చేస్తే బాగుంటుంది. లేకపోతే అంతర్యుద్ధాన్ని అక్కడ సాకుగాను, లేకపోతే అంతర్యుద్ధాన్ని వాడుకొని అక్కడ పరిస్థితిని పూర్తిగా దిగజార్చిన తర్వాత అప్పుడు ఇరాన్లో పరిస్థితిని మనం అందిపుచ్చుకోవాలి అనేది మొసాద్ చెప్పినట్టుగా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కావచ్చు, న్యూస్ అవుట్లెట్స్ కావచ్చు మాట్లాడుతున్న క్రమం. సో ఈ కారణంగానే ట్రంప్ కాస్త ఆలోచిస్తున్నాడు. ఆగడం మాత్రం కాదు, ఇది తుఫాను మందు ఉండే సైలెన్స్ కాదు, కానీ ఒకటి సమయం కోసం వేచి చూస్తున్నాడు. సమయం చూసిన తర్వాత కొట్టి పారేసే అవకాశం ఉంటుందండలో అతిశయోక్తి లేదు. ఎందుకు ఈ మాట మనం ఇక్కడ మాట్లాడుకుంటామంటే, గత కొద్ది రోజుల క్రితం ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య అక్కడ యుద్ధం లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీకు గుర్తుందా, ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేశాడు ట్రంప్. ఏమని? పూర్తిగా ఇరాన్ నుంచి B-2 బాంబర్స్ని పంపించి ఏకంగా కొట్టిపారేశాడు. ఇరాన్ B-2 బాంబర్స్ని పంపించి ఏకంగా కొట్టిపారేశాడు. అంటే ఇజ్రాయెల్ కూడా అవకాశం ఇవ్వలేదు. అది ఎవరికి చెప్పా పెట్టకుండా డైరెక్ట్గా తనంతట తానుగానే రంగంలోకి దిగి కొట్టిపారేసిన సందర్భం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య ఆ ర్యాపో ఉంది కాబట్టి, అంటే పాజిటివ్ ర్యాపో ఉంది కాబట్టి, మొసాద్ చెప్పింది కాబట్టి బహుశా ఆగి ఉండొచ్చు కాక. ఒకవేళ పరిస్థితి అమెరికా వర్సెస్ ఇరాన్గా మారితే ఎవరి బలాబలాలు ఏంటి అని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, అఫ్ కోర్స్ సైనిక శక్తి వాటి అంటే గ్లోబల్ ర్యాంకింగ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రపంచంలో నెంబర్ 1 శక్తివంతమైన సైన్యం అమెరికాది. ఏకంగా వీళ్ళ రక్షణ బడ్జెట్ ఏకంగా $895 బిలియన్ అంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఇరాన్తో ఏకంగా 16వ స్థానం ప్రపంచ ర్యాంకింగ్స్లో. దీని రక్షణ బడ్జెట్ అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ, ఏకంగా $15-20 బిలియన్. అంటే ఇరాన్ $15-20 బిలియన్ ఎక్కడ, అమెరికాకు 895 అంటే దాదాపుగా ఒక 1000 బిలియన్ అనుకోండి. అంటే చూడొచ్చు ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉందనేది. దీంతోపాటు క్రియాశీలకంగా యాక్టివ్ సైన్యం గురించి మాట్లాడుకుంటే అమెరికా దగ్గర 13,28,000 మంది యాక్టివ్ సైన్యం ఉంటే, అదే ఇరాన్ దగ్గర 6,10,000 మంది యాక్టివ్ సైన్యం మాత్రమే ఉన్నారు. ఇక రిజర్వ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుకుంటే 7,99,000 మంది రిజర్వ్డ్ ఫోర్సెస్ ఉంటే, ఇరాన్ దగ్గర ఉన్నది కేవలం 3,50,000 మంది మాత్రమే. ఇక అక్కడి నుంచి పారామిలిటరీ గురించి మాట్లాడుకుంటే, అఫ్కోర్స్ పారామిలిటరీ అమెరికాకు అవసరమే లేదు ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఇరాన్ దగ్గర మాత్రం 2,20,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నారు. ఇది ఒక ఇంత. అండ్ అలాగే ఇంకా అలాగే నావల్ పవర్ గురించి మాట్లాడుకుంటే, ఎయిర్ పవర్ అంటే ఎయిర్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే నేవీ గురించి మాట్లాడుకుంటే కావచ్చు, ఇక్కడ వైమానిక శక్తి అమెరికా దగ్గర ఏకంగా 13,000కు పైగా, రిమెంబర్ 13,000కు పైగా లేటెస్ట్ ఇంకా చెప్పంటే మోడర్నైజ్డ్ ఈ వార్ ప్లేన్స్ ఉన్నాయి. F-35, F-22 లాంటి స్టెల్త్ ఫైటర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇరాన్ దగ్గర ఒక విధంగా చెప్పాలంటే పాతకాలపు విమానాలు ఉన్నప్పటికీ అవి డ్రోన్ వ్యవస్థ అంటే డ్రోన్ సిస్టమ్ని కలిగి ఉన్నాయి. సో ఇది వైమానిక శక్తి గురించి మాట్లాడుకుంటే. ఇక అలాగే నేవీ గురించి క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, అంటే బ్రీఫ్గా టూకీగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే నేవీ గురించి మాట్లాడుకుంటే అమెరికా దగ్గర ఏకంగా 11 భారీ అణుశక్తి విమాన వాహక నౌకలు అంటే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటూ ఉంటారు. 11 భారీ అణుశక్తి విమాన వాహక నౌకలు ఉన్నాయి. అదే ఇరాన్ దగ్గర ప్రధానంగా చిన్న వేగవంతమైన జలాంతర్గాములు కావచ్చు, లేకపోతే ఇలాంటి ఈ మిజైల్ వ్యవస్థ మాత్రం ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ వాటి మీద ఆధారపడింది. ఇక మిజైల్స్ గురించి మాట్లాడుకుంటే, మిజైల్స్ కావచ్చు, న్యూక్లియర్ పవర్ గురించి మాట్లాడుకుంటే అమెరికా దగ్గర గట్టిగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా దగ్గర ఏకంగా 5,000కు పైగా న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడికైనా దాడి చేయగల ICBMs అంటూ ఉంటారు, అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటూ ఉంటారు. ఐ రిపీట్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ అంటూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ ద కరెక్షన్ హిట్ అగైన్. కానీ ఇక్కడ ఏమంటారంటే వాటిని ఖండాంతర క్షిపణులు అనేది వీళ్ళ సొంతం అమెరికా. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు ఇరాన్, వీళ్ళ దగ్గర మధ్యప్రాచ్యంలో అత్యంత పెద్ద బ్యాలిస్టిక్ మిజైల్ అనేది వీళ్ళ దగ్గర ఉండే భాండాగారంగా మాట్లాడుకుంటుంటారు ఇరాన్ దగ్గర. కాబట్టి ఈ సాధ్యాసాధ్యాల విషయంలో ఇరాన్తో పోల్చుకుంటే అమెరికా అఫ్కోర్స్ అప్పర్ హ్యాండ్లో ఉంది. అయినప్పటికీ ఇరాన్ దగ్గర ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటి, న్యూక్లియర్ అనేది బయటకు కనిపించకపోయినప్పటికీ వీళ్ళ దగ్గర ఉంది అనేది ఒక చర్చ జరుగుతోంది. వీటితో పాటు మిగిలిన దేశాలు